మీరు చూస్తున్నారు ఐషూటెక్ ఛానల్. ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోకి మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసే లైక్ 100 లైక్స్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టుడే వీడియో కంటెంట్ వచ్చేసరికి వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మన మొబైల్ సెట్టింగ్స్ యూజ్ చేసి ఎలా చేంజ్ చేయాలి అక్కడ చేద్దాం. ఫర్ దిస్ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్. కరెంట్ కీబోర్డ్ జీబోర్డ్ ని సెలెక్ట్ చేసి ఉండాలి. అండ్ దెన్ గో బ్యాక్. ఎవ్రీ మొబైల్లో ఇట్లాంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ లేకపోతే జీబోర్డ్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక కాంటాక్ట్ ని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత వాయిస్ రికగ్నిషన్ కింద 3 డాట్స్ ఉంటాయి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కీబోర్డ్ ఈ విధంగా మీకు అపియర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్న విధంగా ఇంగ్లీష్ టు హిందీ మనం కన్వర్షన్ చేయొచ్చు. ఆర్ మీకు తెలుగు టు హిందీ చేయాలి అంటే తెలుగు క్లిక్ చేసి పెట్టుకోండి. రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ మీరు కన్వర్షన్ ఏ లాంగ్వేజ్ కి చేయాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు వచ్చిన లాంగ్వేజ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ లో క్లిక్ చేసుకోవాలి. మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, వి సింబల్ ని యూజ్ చేసి మీరు చేంజ్ చేయాలి. వి సింబల్ ని యూజ్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ టు హిందీ నేను చేయాలి అనుకున్నాను. సో ఇంగ్లీష్ టు హిందీ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్ చూసారు కదా, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని నేను ఇంగ్లీష్ లో టైప్ చేస్తే హిందీ కన్వర్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు తెలుగు చేయాలి అనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సో మనకి ఇట్లా ట్రాన్స్లేట్ అయిపోయిన తర్వాత సెండ్ చేయాలి అనుకుంటే సెండ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎటువంటి మెసేజ్ అయినా సరే లాంగ్వేజ్ కన్వర్షన్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ యాప్స్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Thanks for watching. Please like, share.